అబ్బబ్బబ్బా! రోజు కూరగాయలు, ఆకుకూరలు తిని, తిని నోరంతా సప్పబడిపోయిందంట. మా ఆయన ఉండి నాకు ఆర్డరేసిండు. గట్టిగా పచ్చిమిరపకాయల పప్పు చెయ్యు అన్నాడు. సరే ఇగ ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని అమలు పరచాల్సిందే గదా! ఇగ ఆర్డర్‌ని మనసులోకి తీసుకొని, ఇగ నేను దానికి గావాల్సినవన్నీ రెడీ చేసుకొని, పప్పయితే 2 గ్లాసులు తీసుకొని, మంచిగా మంచినీళ్ళేసి బాగా 2, 3 సార్లు కడుగుతాను. ఎందుకంటే ఇది ఇట్లా లూజ్‌లో తీసుకొస్తాను గదా! ప్యాకెట్‌లలో తీసుకురాను. దుమ్ము దుమ్ము ఉంటది. నాకు 2, 3 సార్లు కడిగిన దాకా తృప్తి అనిపియదు. ఇగ 2, 3 సార్లు కడిగిన తర్వాత అప్పుడు మంచినీళ్ళు పోసి పప్పు కుక్కర్‌కేస్తానిగ. ఇంగ ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ పప్పు దాంట్లోకి మంచిగా మిరపకాయ బజ్జీ, పచ్చి ఉల్లిగడ్డేసుకొని తింటే ఉంటది. మస్తుంటది టేస్టు. ఈ రెసిపీ అయితే నేను మా అమ్మ దగ్గర గాదు, మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. మా అత్త వాళ్ళ సైడ్ చేస్తారు ఇది అసలు యాక్చువల్‌గా. వాళ్ళది నంద్యాల అనమాట. సో, ఈ పచ్చిమిరకాయల పప్పు చాలా ఫేమస్ అంట. నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. కొంచెం మన మన గుప్పెడంత చింతపండు తీసుకోవాలి. ఒకటే ఒక ఉల్లిగడ్డ, ఒకటే ఒక టమాటా తీసుకొని పచ్చిమిరపకాయలనేది ఎక్కువ తీసుకోవాలి. ఈ ఈ పచ్చిమిరపకాయలు ఇప్పుడు నేను చూపిస్తున్న పచ్చిమిరపకాయలు తీసుకుంటే కొంచెం కారం ఎక్కువ అనిపిస్తది. బాగుంటది. పప్పులోకి టేస్ట్ అనిపిస్తది. వేరే కొంచెం ఆకుపచ్చ కలర్‌లో ఉండే పచ్చిమిరపకాయలు తీసుకుంటే ఇంకెక్కువ పచ్చిమిరపకాయలు పడతాయి. ఎందుకంటే అవి తక్కువ కారం ఉంటాయి. ఇవి చాలా కారం ఎక్కువుంటాయి. మన చేతిలో సరిపడ గుప్పడి తీసుకుంటే సరిపోతది. పప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకా పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవచ్చు. మనము మన కారం ఎట్లా తింటామనేది ఇంపార్టెంట్. కానీ దీనికి పేరే పచ్చిమిరపకాయల పప్పు కాబట్టి పప్పు మొత్తం పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఉంటది. నోరంతా సప్పబడిపోయినప్పుడు జరాలేమన్నొచ్చి ఏం తినబుద్ధి అవ్వట్లేదన్నప్పుడు ఇట్లాంటి పప్పు చేసుకొని తింటే ఉంటది. ఇంత నెయ్యి తగిలించుకొని ఉడుకుడుకు అన్నంలో మస్తుంటదసలు. నోరంతా ఆ చేదుగా ఉన్నదంతా ఎళ్ళిపోతది. మస్తుంటది. ఇట్లా కుక్కర్‌లోకైతే పచ్చిమిరపకాయలని ఇట్లా సగం సగం ఇరుసుకొని, ఉల్లిగడ్డ ఒకటి 4 పెచ్చలు కోసేసుకొని, టమాటా కూడా ఒక 4 పెచ్చలు కోసేసుకొని, మనం దాంట్లో కొంచెం పసుపేయాల్సుంటది. ఒక హాఫ్ స్పూను పసుపేసేసి, కొంచెం తగినంత మన కుక్కర్ విజిల్స్ ఎన్ని పెట్టుకోవాలనుకుంటున్నామో, ఎట్లా ఉడకాలి పప్పు అనేది చూసుకొని, కొంచెం తగినంత వాటర్ పోసుకొని, కుక్కరు మూత పెట్టేసి ఇగ స్టవ్ మీద పెట్టేయాలి. ఈ పప్పు అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది. దీంట్లో ఇంకా మనము ఇంకా వేరే పచ్చడి కూడా అవసరం లేదు. అంత టేస్టీగా ఉంటది. బాగా జ్వరం వచ్చి ఏం తినబుద్ధి అవ్వట్లేదన్న వాళ్ళకి ఈ పప్పు చేసి పెట్టండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది. పప్పు అయితే కుక్కర్ మీద పెట్టేసినాను. ఒక 2, 3 2 కాదు కానీ 2 విజిల్లు రావాలి అంటే ఫస్ట్ పప్పుని నానబెట్టుకోవాలి. నేను నానబెట్టలేదు. ఒక 3 విజిల్, 4 విజిల్ దాకా చూస్తాను. ఇవి పప్పు ఉడికే లోపల పోపుకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను చూడండి. 4 ఎల్లిపాయలు తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఇంకా 4 ఒట్టిమిరపకాయలు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఇవి నేను ఎల్లిపాయలు ఇంకా ఈ ఉల్లిగడ్డ కొంచెం కచ్చాపచ్చా దంచి పోపులోకి వేసుకుంటాను. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటది. అసలు యాక్చువల్‌గా మనం ఈ పప్పు కుక్కర్‌లో పెట్టుకొని ఉడికిందంతా ఒక ఎత్తయితే, ఈ పోపు అనేది గట్టిగా పెట్టుకుంటే అసలు టేస్ట్ అంతా ఇందులోనే ఉంటది. హైలైట్ అంటే హైలైట్ ఉంటది. చూడండి నేను చేసే ప్రాసెస్‌ని మీరు గమనించండి. కచ్చాపచ్చా దంచుకుంటే చాలా బావుంటది. ఇంకా ఈ పెద్ద ఉల్లిగడ్డ ప్లేస్‌లో చిన్న ఉల్లిగడ్డ ఉంటే ఇంకా టేస్ట్ అనిపిస్తది. మంచిగా అనిపిస్తది. ఈ ఒట్టిమిరపకాయలు తొడిమెలు తీసేసుకోండి. తొడిమెలతోటి బాగోదు. ఇట్లా కచ్చాపచ్చా దంచుకున్న తర్వాత ఈ కరివేపాకు, కొత్తిమీర కూడా నేను కొంచెము కచ్చాపచ్చా దంచేస్తాను. ఇంకా ఇవి కొత్తిమీర, కరివేపాకు అది కొంచెము మనము చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే చాప్ చేయడం ఇప్పుడు అంత టైం లేదు నాకు. లేట్ అయిపోతుంది. పిల్లలకు కూడా పడుకోవాలి, తినేసి మళ్ళీ స్కూల్‌కి పొద్దున్నే వెళ్ళాలి కాబట్టి నేను ఈ కరివేపాకు, కొత్తిమీర కూడా దంచేస్తున్నాను. ఇంకొకటి ఇప్పుడు ఈ పప్పాయ ఉంటుంది కదా! పక్కన నేను ఇంకా బియ్యం కూడా కడిగేసి పెట్టేస్తాను బియ్యాన్ని కూడా. ఒక విజిల్ అయితే వచ్చేసింది. ఇంకొక 2, 3 విజిల్ వరకు చూసి తర్వాత తీసేస్తాను. కొంచెం చాలామంది పప్పులో ఆయిల్ వేసుకుంటారు. నేనేం పప్పులో ఆయిల్ వేసి ఏం ఉడకబెట్టను.
డైరెక్ట్ ఇట్లనే చేస్తాను. నేను చేసే పప్పులు అన్ని రకాలు ఇలాగే ఉండవు. వెరైటీ వెరైటీగా చేస్తాను. ఈ పచ్చిరకాయల పప్పుకు మాత్రం ఇలాగే చేస్తాను. ఇంకా బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను. నాకేంటో మరి అదొకటి ఓసీడీయో ఏమో అంటారు కదా! అదొకటుంది. ఎన్ని సార్లు కడిగినా మళ్ళా మళ్ళా కడుగుతాను. ఎన్ని సార్లు రుద్దినా మళ్ళా మళ్ళా రుద్దుతాను. బాసనలు గానీ ఏదైనా సరే. అది ఏదో ఇంకా ఉంది, ఇంకా ఉందని అనిపిస్తది. ఇంకా నాకు ఈ ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వచ్చిందని అనిపిస్తదంటే మా పెద్దమ్మకి గూడా మా మమ్మీ వాళ్ళ అక్కకి గూడా సేమ్ ఇట్లనే ఉండేదంట. తను కడిగిందే మళ్ళా మళ్ళా ఏసి కడగడము అన్నీ ఇట్లనే చేసేదంట. అదే నీకొచ్చిందే అట్లనే ఆమె లెక్కనే చేస్తావు మొత్తం నువ్వు అని అంటారు నన్ను ఇంట్ల. ఇక విజిల్ అయితే అయిపోయింది కదా అనేసి స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్‌నైతే తీసేసాను. పప్పు అయితే ఉడికిపోయింది. అన్నం గూడా ఉడికిపోతుంది. ఇక పప్పులోకి ఇప్పుడు మనము ఉడికిన పప్పుని మంచిగా రుబ్బుకోవాలి. రుబ్బుకోవడంలో గూడా ఉంటది టేస్ట్ అనేది. మంచిగా ఉప్పేసుకోవాలి. దొడ్డుప్పు ఉంటే దొడ్డుప్పు వేసుకోండి ఇంకా బాగా టేస్ట్ వస్తది. నేనెక్కువ ఈ దొడ్డుప్పు దిష్టి తీయడానికి వాటికి యూజ్ చేస్తాను. ఇక మామూలుగా అయితే మన ఈ టాటా సాల్ట్ ఒక్కటే వాడతాను. ఇక బాగా మంచిగా రుబ్బాలి పప్పు. చాలామంది కచ్చపచ్చ రుబ్బేస్తే అస్సలు టేస్ట్ ఉండదు. ఎప్పుడైనా సరే మంచిగా మనం గట్టి పప్పు తినాలనుకుంటున్నాము అన్నప్పుడు ఎంత మంచిగా రుబ్బితే అంత టేస్ట్ వస్తది ఆ పప్పు. ఎందుకంటే దాంట్లో మనం తీసుకున్న చింతపండు, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ పప్పులో బాగా కలగలిస్తేనే దాంట్లో ఉండే అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసి ఒక మస్త్ అంటే మస్త్ జబర్దస్త్ టేస్ట్ వస్తది. తింటుంటే అసలు ఇక మనకి పేరు పెట్టరు ఇక అంత నైస్‌గా ఉంటుంది పప్పు. ఇంకా పప్పు అంతా బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత పోపు పెట్టుకోవడానికి 2 గంటెల నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకుంటాను. నెయ్యి ఎందుకంటే మళ్ళా ఊరికే పిల్లలు నెయ్యి పైనుంచి వేస్తుంటే అసలు తినరు మా పిల్లలు. నెయ్యి తగిలిందా, నెయ్యి వేసినావా అని అంటారు. అందుకనే నేను ఏదన్నా పప్పు చేస్తున్నాను అని అంటే ఇక నేను నెయ్యి అయితే కంపల్సరీ పోపులోనే పెట్టేస్తాను. మళ్ళీ చాలామంది పప్పులో ఇది మనం పోపు వేసుకున్నప్పుడు ఇంగువ వేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను ఎల్లిపాయలు తీసుకుంటున్నాను కాబట్టి ఇంగువ వేయట్లేదు. ఇంగువ వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. కానీ మా అత్త వాళ్ళు ఈ రెసిపీ నేను మా అత్త దగ్గర నేర్చుకున్నా కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇంగువ వేయలేదు ఇందులో. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ కోసమనే ఈ రెసిపీ నేను మా అత్త దగ్గర చూసి నేర్చుకొని మరీ చేశాను. ఎందుకంటే చాలా ఇష్టంగా తింటారు మా ఫ్యామిలీ వాళ్ళందరూ. మా అత్త గానీ, మా మామ గానీ, మా ఆయన గానీ, పిల్లలు గానీ చాలా బాగా తింటారు ఈ పప్పుతోని అన్నము. అందులో ఇంగువ వేస్తే మళ్ళీ టేస్ట్ మారింది అంటారేమో అని నేను ఎప్పుడూ వేయలేదు. ఇట్లా బాగా పోపు అయితే బాగా మంచిగా ఒక రంగు రావాలి. మన బంగారు రంగు టైప్ కొంచెం ఇట్లా బ్రౌన్ టైప్‌లో రావాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తది. స్టవ్వు సిమ్‌లో కాకుండా హైలో పెట్టుకొనే పోపుని కలుపుతా ఉంటే మస్త్ అంటే మస్త్ ఆ వాసనకే ఇక కడుపులో గుడగుడ అని ఇక ఆకలి పరిగెత్తుతుంటది. అంత మంచిగుంటది. ఇప్పుడు ఇట్లా బాగా పోపు ఇట్లా నల్లగా అయిన తర్వాత మనం ఏదైతే ఆ పప్పు రుబ్బి పెట్టుకున్నామో ఆ పప్పు అనేది అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇంకా వాటర్ కానీ ఏమి వేయద్దు. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పు అంతా అందులోకి వేసేసుకొని బాగా ఒక 2, 3 సార్లు కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అట్లా ఉంచేస్తే ఆ పోపులో ఉండేవన్నీ మంచిగా పప్పులోకైతే అద్దుకుంటాయి. చాలా అంటే చాలా కమ్మటి టేస్ట్ ఉంటుంది. ఇక మనం మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేద్దాం. అన్నం అయిందో లేదో చూద్దాము. రైస్ కూడా ఉడికిపోయింది. ఇక తినడం ఒకటే లేట్. ఇక ప్లేట్‌లోకి వేసేసుకుందాం రండి. ఇక అన్ని తినేద్దాం రండి. ఇక ప్లేట్‌లోకి వేసేసుకుంటున్నాను. చాలా కాలుతుంది అసలు. ఒక 5 నిమిషాలే అయ్యింది నేను దింపి. చాలా అంటే చాలా కాలుతుంది. నాకు తెలిసి చలికాలంలో ఇట్లా వేడివేడిగా తింటేనే అనిపిస్తది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఎట్లుందో కామెంట్స్‌లో పింగ్ చేయండి. పచ్చిమిరపకాయల పప్పు, అన్నము. అలా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మర్చిపోకండి. ఓకేనా? ఇంకొకటి నేను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత ఇక మా పిల్లలకు కూడా తినిపించేద్దాం అనుకున్నాను. హోంవర్క్స్ రాసుకుంటున్నారు. వాళ్ళకి సపరేట్‌గా కల్పిస్తే గంటల కొద్దీ తింటారు.
అంతా సప్పగా అయిపోతుంది, అన్నం అంతా చల్లగా అయిపోతుంది, తిన్నది కూడా తృప్తిగా అనిపించదు. అందుకే ఇక నేను పిల్లలు ఎప్పుడైనా హోంవర్క్స్ రాసుకుంటున్నారంటే ఇక నేనే తినిపించేస్తాను. తింటుంటే మమ్మీ సూపర్ ఉంది అంటారు, అంత కమ్మటి టేస్ట్ ఉంటుంది. మా పిల్లలు కారం గట్టిగానే తింటారు. చాలామంది పిల్లలు కారం తినరు అనుకుంటారు కానీ మా పిల్లలు మంచిగానే తింటారు. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎట్లుంది అనేసి. మా చిన్నోడు నాకు పెట్టు నాకు పెట్టు అంటున్నాడు. ఇక బాయ్ మరి.